ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణలో యాలల మండలం జిల్లాలోనే వెనుకబడి ఉందని, ఓటర్ జాబితా నమోదు ప్రక్రియలో పురోగతి ఉండాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం యాలల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో నివేదిక అందించాలని ఆదేశించారు. మండలంలో ఉన్న పెట్రోల్ బంకులను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో ఎరువుల షాప్ను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బంది, యూరియా కొరత లేకుండా రైతులకు యాప్ ద్వారా యూరియా అందేటట్లు చూడాలని మండల వ్యవసాయ అధికారికి సూచించారు. మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని సకాలంలో ఉన్న యూరియా విత్తనాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న పంచాయతీ భవనాలను ఎండాకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రైతు వేదికలలో రైతులకు సమావేశం ఏర్పాటు చేసి రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలించి ఇన్ఛార్జ్ రిజిస్టర్లను కూడా పరిశీలించి సరిపోయే మందులను అందుబాటులో ఉంచాలని, ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాజారత్నం, డిఎంహెచ్ఓ స్వర్ణకుమారి, యాలల ఎంఆర్ఓ వెంకటస్వామి, డిప్యూటీ ఎంఆర్ఓ కిరణ్ కుమార్, ఎంపీడీఓ పుష్పలీల, ఎంఈఓ మహిపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులున్నారు. వాళ్ళు పాజిటివ్ వచ్చారా, అందరూ నెగిటివ్ వచ్చారా? సీడ్స్ ఇక్కడ ఎన్ని ఫర్టిలైజర్ సీడ్ షాప్స్ ఉన్నాయి? టాస్క్ ఫోర్స్లో హెడ్ లెవెల్ తహసీల్దార్, మండల్ లెవెల్లో తహసీల్దార్ అండ్ స్టేషన్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్. సో మీరు ఒక టాస్క్ ఫోర్స్ హెడ్ మీరే ఉన్నారు. సో అన్నీ చెక్ చేయండి. స్కూల్ ప్లస్ సీడ్స్, ఇలీగల్ సీడ్స్, అన్ఆథరైజ్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా లేదా చెక్ చేయండి. సో అన్నీ కొంచెం నాట్ ఎవ్రీ డే, సస్పిషన్ వస్తే ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ రిసీవ్ అయితే ఇమీడియట్ అక్కడ చెక్ చేసి వాళ్ళు సీడ్స్, ఫర్టిలైజర్స్ అన్ఆథరైజ్ చేస్తున్నారు లేదా, యూరియా సేల్స్ యాజ్ పర్ రికార్డ్స్. యూరియా అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యూరియా జూన్ ఎండింగ్ నుంచి జూలై. సో క్రాపింగ్ సీజన్లో యూరియా అందరికీ ఇస్తున్నారా లేదా, తర్వాత ఇప్పుడు యూరియాలో అంటే యాప్ వచ్చింది, ఆ యాప్ ప్రకారం ఇస్తున్నారా, అవుట్ ఆఫ్ స్టాక్ ఇస్తున్నారా, వాట్ ఎవర్ ఇస్ చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ రెగ్యులేటరీ ఫంక్షన్స్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అది చేయండి. తర్వాత ఇంకా ఈ ఎస్ఐఆర్లో ఇక్కడ పెట్రోల్ బంక్స్ అన్నీ ఉన్నాయి. స్టాక్ ఉందా ఈరోజు? చెక్ చేశారా? స్టాక్ ఉందా? బ్లాక్ మార్కెటింగ్ చేసి చెక్ చేశారా? దగ్గర స్టాక్ వెరిఫై ఎవరు చేశారు? ఎవరు వెరిఫికేషన్ చేశారా లేదా? స్టాక్ లేదని సివిల్ సప్లైస్ వెరిఫికేషన్ చేయలేదా? వికారాబాద్లో చేశారు. అన్ని మండల్స్ చేయమని చెప్పండి. సో డీసీఎస్లో చెప్పాలి. అన్ని పెట్రోల్ బంక్స్ ఎనర్జీ కమిటీ మీటింగ్ ఉంది, వెరిఫికేషన్ చేయమని చెప్పండి. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారా, హోర్డింగ్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు కూడా చూడండి. సో ఇప్పుడు ఎవరు డీటీ సివిల్ సప్లై ఉన్నారు. సో డీటీ వాళ్ళు చేస్తున్నారా? సో వాళ్ళకి చెప్పండి. అన్ని మండల్స్లో చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ స్టాక్స్ అన్నీ వచ్చారా? ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ 100% అయినా డిస్ట్రిబ్యూషన్ 30th April వరకు చెప్పారు. ఎన్ని పెండింగ్ ఉన్నాయి? పర్సెంటేజ్ ఐడియా లేదు. 48 ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు ఫేర్ ప్రైస్ షాప్ బెనిఫిషరీస్?
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.